నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ యొక్క సంవత్సరం ఆల్మోస్ట్ 6 నెలలు గడిచిపోయి అనగా అర్ధ సంవత్సరం అయిపోయి మరొక అర్ధ సంవత్సరానికి మనందరం కలిసి ఆయన సన్నిధిలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి అర్ధ సంవత్సరం తన ఆయుష్ను, తన యొక్క ఆశీర్వాదమును, తన యొక్క ఆతిథ్యాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి ఒకసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. యొక్క ఉదయకాల సమయంలో నేను ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ సన్నిధిలో ఆరాధించే భాగ్యం అనుగ్రహించావు. నీ వాక్యం ద్వారా మాకు ధైర్యపరిచే మాట, మమ్మల్ని ధైర్యవంతులుగా చేసే మాట. అయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు, వారి గాయములను కట్టే దేవుడవు నీవే. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలు కానీ ఎవరైతే గుండె చెదిరి కృంగిపోతున్నారో, బాధపడుతున్నారో, ఎవరైతే గాయములతో ఉన్నారో, గాయపరచబడుతున్నారో, దేవా నీవే బాగు చేయి దేవుడవు, నీవే స్వస్థపరచగలిగిన దేవుడవు. ఏ కారణము చేత అయినా మా గుండె చెదిరి ఉంటే అయ్యా, చెదిరిన గుండెను బాగు చేయమంటున్నాం. బాగు చేసే దేవుడు నువ్వు ఉంటున్నావని మేము నమ్ముచున్నాం. సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటను మీ మనసులో పెట్టుకోండి. ఏ మాట అంటే, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే, వారి గాయములను కట్టువాడు కూడా ఆయనే. అదేంటి అయ్యగారు, మేము బాగానే ఉన్నాం కదా, మేము చాలా ఆనందంగా ఉంటున్నాం కదా, ఈ నూతన మాసంలో ఎందుకు మమ్మల్ని అలాగా అనుకుంటున్నారు? అర్ధ సంవత్సరం వరకు కాచి కాపాడిన దేవుడు ఎందుకు మా గుండె చెదిరిందని భావిస్తున్నారు? ఎందుకు మీరు మాకేం గాయమైందని ఆయన కట్టేవాడని మీరు ఆలోచిస్తున్నారు అని మీ మనసులో ఉండొచ్చేమో. ఒకవేళ ఉన్నా అది మీకు కాదు. నేను మాట్లాడే మాట లేదా దేవుడు మాట్లాడుతున్న మాట గుండె చెదరిన వారి గురించి కాదు, బాగా ఉన్నాము అనుకున్న వారి గురించి కాదు. బాధపడుతున్నాము, గుండె చెదిరిపోయి ఉన్నాము, బాగు చేసే దేవుడు ఉంటే మాకు చాలా అన్న వారి కొరకు ఈ యొక్క సందేశం. ఎందుకు అంటే, ఈ లోకంలో మనం తప్పనిసరిగా ఏదో ఒక విషయంలో గాయపరచబడుతూనే ఉన్నాం. ఏదో ఒక విషయంలో మన గుండె చెదిరిపోతూనే ఉంది. ఊహించిన పరిణామాలు, ఊహకందనటువంటి తలంపులు, జరుగుతున్నది ఏదో తెలియనటువంటి దుర్మార్గ జీవితాలు, జరగబోయేది కూడా గుర్తించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిగతులు అవి ఉన్నవి అంటే మనకేనేమో అనిపిస్తుంది. ఒకవేళ మనకు లేకపోతే ధన్యులమే,
ఒకవేళ ఉంటే మాత్రం ఈ రోజున దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ యొక్క మాసపు వాగ్దానం ఏమిటయ్యా అంటే, ఈ 7వ మాసంలో మహాదేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నీ గుండె చెదిరి ఉంటే నిన్ను బాగు చేయ దేవుడు యేసయ్య ఒక్కడే. ఒకవేళ నువ్వు గాయములతో ఉంటే నీ గాయములు కట్టేవాడు కూడా యేసయ్య ఒక్కడే. అయ్యా నాకేం కాలేదు, నా గుండె చెదరలేదు. ఒకవేళ నువ్వు అనుకుంటే, చెదిరిన గుండెలు కలివారు చాలామంది ఉన్నారు, గాయములతో బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ రోజున నీవే వారిని ధైర్యంతో నింపాలి. నువ్వే వారి గుండె చెదిరిన గుండెను నువ్వే నా దేవుడున్నాడు బాగు చేస్తాడని చెప్పాలి. నీవే సిద్ధపడి స్థిరపడి, ఒకవేళ గాయపడిన వారు ఉంటే, అయ్యా నీ గాయాలు కట్టేవాడు నా యేసయ్య ఉన్నాడు, తప్పనిసరిగా నీ గాయాలు కడతాడు, నిన్ను బాగు చేస్తాడు. నువ్వు చెదిరిన గుండెగా నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నిన్ను తప్పనిసరిగా నా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయకుండా ఉండే దేవుడు మాత్రం కాదు, గాయపడిన వారిని గాయాలు కట్టుకొని ఉండే దేవుడు అంతకంటే కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అటువంటి వారి కొరకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇద్దాం. ఒకవేళ గుండె చెందిన వారు ఎవరైనా ఉంటే వారి కొరకు, ఎస్ నా దేవుడున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు, నేను నమ్ముకున్న దేవుడు నీ గాయములను కట్టువాడు. నేను చెప్తున్నది నా దేవుని యొక్క వాగ్దానము. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను నీ పక్షాన్ని నిలబడతాను. నీ గుండె చెదిరి ఉంటే నా దేవుడు బాగు చేస్తాడు అని ధైర్యంగా నీకు మనవి చేస్తున్నాను, నీ ఎదుట వాగ్దానం చేస్తున్నాను. నా దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన మహోన్నతులైన దేవుడు కాబట్టి, నా జీవితంలో నేను ఎంత దుఃఖపడుతున్నా, ఎంత గుండె చెదిరిపోయి బాధపడుతున్నా, ఏ విధంగా గాయములతో నా జీవితం తల్లడిల్లుతున్నా, తల్లిలా లాలించేవాడు, తండ్రిలా ప్రేమించేవాడు నా దేవుడు ఉన్నాడని ధైర్యంగా ముందుకెళ్ళాలని, ఒకవేళ అట్లాంటి వారు మన ముందు కనపడితే వారిని ధైర్యపరిచి, దేవా గుండె చెదిరిన ఈ బిడ్డలను నువ్వే బాగు చేయాలయ్యా, చెదిరిన గుండెను బాగు చేసే దేవుడు నువ్వు ఒక్కడివే, గాయములతో బాధపడుతున్న బిడ్డలను గాయముల నుండి విడుదల కలిగించేవాడు నువ్వు ఒక్కడివే, ఆ గాయములను కట్టువాడవు నీవే. దయవుంచి ఈ రోజున అలాంటి వారు ఉంటే నువ్వే బాగు చెయ్యి, నువ్వే స్వస్థపరచయ్యని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి వారు ఉన్నారా లేదా అనేది కాదు, కానీ ఉన్నారు అనేది నగ్న సత్యం. ఒకవేళ మనం గుండె చెదిరి ఉండకపోతే, గుండె చెదిరిన వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ గాయములయ్యి నువ్వు లేకపోతే అనేక మంది గాయములైన వారు ఈ లోకంలో ఉన్నారు, బ్రతుకుతున్నారు. వారికి నువ్విచ్చే సలహా, నువ్వు చేసే ప్రార్థన, నువ్విచ్చే ధైర్యమైనటువంటి వాగ్దానం ఏమిటయ్యా అంటే, అయ్యా అమ్మా మన దేవుడు ఉన్నాడు, మన దేవునికి అసాధ్యమైనది లేదు, నీ గుండె చెదిరినా బాగు చేస్తాడు, నువ్వు గాయపడిన నీ గాయమును మానుపుతాడు. అలాంటి మంచి దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు అని ఆ ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తూ, ఆ ప్రభు సన్నిధిలో ఆయనకు వాగ్దానం ఇస్తూ, ఆ ప్రభు సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేస్తూ, ఆ ప్రభు సన్నిధిలో వారి కొరకు నీ జీవితాన్ని అంకితం చేస్తూ ధైర్యపరిచే మాటగా చెప్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ దేవుడు నీ గుండె చెదిరిన వారిని గాయములను కట్టువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు. ఈరోజు నీ ఉదయకాల సమయంలో ఒక మిషనరీని గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అయ్యా ఎందుకు ఈ మిషనరీ గారు అంటారేమో, కావాలి. ఎలాంటి స్థితిలో కూడా ఆ కుటుంబం దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడిందో, ఆ కుటుంబం దేవుని యొక్క వాగ్దానం చేత బలపరచబడి స్థిరపరచబడిందో, అన్ని పరిస్థితులు గుండె చెదిరినటువంటి పరిస్థితులు వారు వెంట వస్తున్నా ఆ తల్లి ఎంత ధైర్యంగా మనోస్థైర్యంతో ఉందో ఆ విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఇది ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన.
ఒరిస్సా రాష్ట్రంలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన, ఊహకు అందనటువంటి సంఘటన, ఊహించుకోలేనటువంటి సంఘటన. ఆస్ట్రేలియా దేశం నుండి ప్రయాణమయ్యి భారతదేశానికి వచ్చి, భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి ఆ ఒరిస్సా రాష్ట్రంలో ఒక అద్భుతమైన సేవను కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఒక డాక్టర్స్గా వచ్చారు ఈ యొక్క ప్రాంతానికి. వాళ్ళు డాక్టర్గా చేస్తూ, డాక్టర్ పరిచర్య చేస్తూ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తున్నారు. నేను అనుకుంటాను, చాలామంది అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఐఎమ్ డాక్టర్, వై షుడ్ ఐ డూ దిస్ డర్టీ వర్క్? నేను డాక్టర్ని కదా, ఎందుకు ఇంత చిన్న పని చేయాలి? ఎందుకు 10వ తరగతి తప్పినోడో, ఇంటర్మీడియట్ తప్పినోడో, డిగ్రీ తప్పినోడో, ఉద్యోగం రానోడో? మనోళ్ళకి అందరికి ఇదే ఆలోచన. వీళ్ళందరూ ఏం పట్టుకుంటారట? బైబిల్ పట్టుకొని, ఓయ్ నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో చెప్పనా? ఎంతమంది అద్భుతమైనటువంటి చదువరులు, అద్భుతమైన జ్ఞానము కలిగినటువంటి పండితులు ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతూ అనేక మంది చేత పొగడబడుతున్నటువంటి ప్రజలు దేవుని మాటకు లోబడి ఉద్యోగాన్ని వదిలిపెట్టి, బ్రతుకుని వదిలిపెట్టి, సంతోష జీవితాన్ని వదిలిపెట్టి, విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు బ్రతికితే బ్రతుకుతా, లేతే సస్తా అని బైబుల్ చేత పట్టుకొని వచ్చారయ్యా. వాళ్ళు మీరు అనుకున్నట్టు కాదు. ఉద్యోగాలు లేకో, చదువుకోలేని స్థితిలో లేకో వారు అలాగా దేవుని సేవకు వచ్చిన వారు ఒకవేళ మీకు కనబడిన వారు కొంతమంది ఉండొచ్చేమో, కానీ అందరూ అలాంటి వారు మాత్రం కాదు. దేవుడు ఇచ్చిన భారాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బాధ్యతను, దేవుడు చూపించిన ప్రేమను, ఆ కలువరిలో చూపించిన ప్రేమను చాటి చెప్పాలని సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తమైన ప్రజలను విడిచిపెట్టి, సొంత ఊరు విడిచిపెట్టి, సొంత స్నేహితులను విడిచిపెట్టి కానీ దేశంలోకి అడుగుపెట్టాడు గ్రాహం స్టైన్. తన బిడ్డలతో కలిసి, తన భార్యతో కలిసి చేస్తే ఇటువంటి దేశంలోనే చేయాలరా సేవ. మనమందరం క్రైస్తవులమురా. ఆ దేశంలో ఇప్పటికీ కూడా అణగారిన ప్రజలున్నారు, అట్టడుగును ఉడుకుతున్నటువంటి ప్రజలున్నారు. చేస్తే వారి కోసమే చేయాలరా అనుకున్నాడట. అందుకనే ప్రయాణం అయ్యి ఆ దేశం విడిచి మన దేశానికి వచ్చాడు. ఒరిస్సాలో సేవను ప్రారంభించాడు. డాక్టర్గా కొనసాగిస్తున్నాడు. ఆయన చేసినటువంటి అద్భుతమైన పని ఏంటో చెప్పనా? మనమైతే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఆయన కనీసం పలకరించము. ఒకవేళ ఎవడైనా టీబీ జబ్బుతో ఉంటే వాడి దగ్గరికి రాలేము. ఒకవేళ వాడి దగ్గర కంపు కొడుతూ ఉంటే కనీసం వాడిని హక్కున చేర్చుకోలేము. కానీ ఈ కుటుంబం అయితే అద్భుతమైన పరిచర్య ఏంటో చెప్పనా? వాళ్ళు కుష్టి వ్యాధి గ్రస్తుల మధ్య సేవ చేస్తున్నారు. ఎవరి మధ్య? మీకు తెలుసో తెలీదో, కుష్టి వ్యాధి వాడి గురించి చెప్పాలంటే చేతులకి కాళ్ళకి రసకారత ఉంటుంది, పెదేలంతా తెల్లబడిపోయి భయంకరమైన స్థితిలో ఉంటాడు. వాడి దగ్గరకు వస్తేనే వాసన, భయంకరమైన వాసన. మనమైతే ముక్కు మూసుకొని 3 అడుగుల దూరంలో ఉంటాం. కానీ వారు దేవుడు పెట్టిన ప్రేమ, దేవుడు చూపిన ప్రేమకు నిదర్శనంగా ఉండాలని, ఆ దేవుని ప్రేమను చాటి చెప్పాలని అటువంటి కుష్టి వ్యాధి కలిగిన వారికి సేవ చేస్తూ బ్రతికారు వారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరున్నారు? సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఎవరున్నారు?
సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకి అంకితం చేసుకొని దేశం విడిచి వచ్చే వాళ్ళు ఎవరున్నారు? అందుకని మా ఆయన అన్నాడు నాతో, అన్నా మనమందరం కూడా ఏమని ఆలోచిస్తామో తెలుసా? అమెరికా దేశం వెళ్ళాలని ఆలోచిస్తాం. ఎందుకో తెలుసా? డబ్బు సంపాదనకి. వాళ్ళేంటో తెలుసా? అరే భాయ్, డబ్బు సంపాదన కాదురా ముఖ్యమో, దైవ ఆత్మల సంపాదన ముఖ్యం రాని ధనాన్ని విడిచిపెట్టి దౌర్భాగ్యపు స్థితికి కూడా వారు తల వంచుకొని జీవితాన్ని కొనసాగించాలని ఆశతో ఉన్నారు. అదే వాళ్ళకి మనకి తేడా. అందుకని వాళ్ళ దేశం అంత అభివృద్ధి చెందుతుంది, ఇంకా మన దేశం ఇలాగనే ఉండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వారి మధ్యకు వచ్చి వారి మధ్య సేవ చేస్తూ, వారి మధ్య సువార్తను ప్రకటిస్తూ, వారికి దేవుని వాక్యం తెలియజేస్తూ, వారి జీవితాలను కడుతూ, వారిని బాగు చేస్తూ, అటువంటి గుండె చెందిన వారిని హక్కును చేర్చుకొని ఆప్యాయతగా పలకరిస్తూ నడిపిస్తున్నటువంటి వారి జీవితంలో ఒక భయంకరమైన కాళరాత్రి వచ్చేసింది. కాళరాత్రి అని ఎందుకు చెప్తున్నానంటే, కాళరాత్రి అంటే తెలుసా? చిమ్మ చీకటి, ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితులు. సరే కదా అని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి, ఆ ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతానికి, ఆ పక్కన ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ అడవి ప్రాంతానికి వారు సేవ కోసమని తన పిల్లలను పెట్టుకొని వెళ్ళాడు. చిన్న పిల్లలు విడిచిపెడితే ఇళ్లలో ఎవరు లేరు. భార్యను తన బిడ్డ కుమార్తె కూడా ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళిపోతే వీళ్ళిద్దరిని ఎవరు పలకరిస్తారు? వీళ్ళిద్దరిని ఎవరు చేర్చుకుంటారు? నేనే చేర్చుకుంటానని చెప్పి ఆ ఇద్దరు పిల్లలను తీసుకొని ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఆదివాసుల మధ్యకెళ్ళి సువార్త చేయాలని ఆశపడి సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలు ప్రకటించాడు. సువార్తను ప్రకటించి తిరిగి వచ్చే సమయంలో ఆ భయంకరమైనటువంటి చలి, మీకు తెలుసో తెలీదో, వెహికల్లో కనుక వస్తూ ఉంటే ఆ భయంకరమైన రోడ్డు, అది అసలుకే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అడవి ప్రాంతం. సరే కదా అని చెప్పేసి ఆ పక్కన ఆ ఉన్న స్థలంలోనే ఆ పక్క ప్రాంతంలోకి వచ్చేసేసి అక్కడ నిద్రిస్తున్నటువంటి సమయం. నిద్రిస్తున్న సమయంలో సుమారుగా ఒక 20 మంది పైగా భయంకరమైనటువంటి ఆలోచనతో ఆ నిద్రిస్తున్నటువంటి వెహికల్ చూసి వాళ్ళు పాపం నిద్రపోతూనే ఉన్నారు. ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యము దేవుడే. మరోసారి చెప్తున్నా, వారికి దిక్కు కూడా దేవుడే. ఆ నిద్రను చూస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి మతతత్వ విద్వేషానికి లోనవుతున్నటువంటి ఒక ప్రజలు, కొంతమంది యువకులు వచ్చి ఆ యొక్క కారుని పెట్రోల్తో పోసి తగలేసేసారు. డోర్లన్నీ మూసుకుపోయినాయి, బయటికి రావడానికి అవకాశం లేదు. ఇద్దరు కుమారులు, తండ్రి గ్రామ్స్టైన్, తన ఇద్దరు కుమారులు ఆ కారులో అలానే కాల్చబడ్డారు, సజీవ దహనం చేయబడ్డారు. భయంకరమైన పరిస్థితి. భార్యకు చెప్పంగానే భార్య గుండె చెదిరిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. నేను అందుకని అప్పుడప్పుడు ఈ మాటలో మనసులో పెట్టుకుంటూ ఉంటాను. మీరు ధన్యులు, మీరెంతో ధన్యులు, ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము. ఎవరు ధన్యులు? మనం ధన్యులము. ఎందుకు చెప్పనా? అలాంటి పరిస్థితులు మనకు రాలేదు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు మనం ఉండలేదు. మహాదేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు మనకి ఎప్పుడు కూడా చూడలేదు.
కానీ చాలామంది అలాంటి పరిస్థితులు ఉన్నారు. కరెంటు వైర్ పడి, దేని మీద అండి, ఆటో మీద కరెంటు వైర్ పడి సుమారుగా 12 మంది 10 మంది పైగా వారు సజీవంగా దహనమైపోయారు. యు ఆర్ సేఫ్. నువ్వు క్షేమంగా ఉన్నావు అంటే కారణం నా దేవుడు. నువ్వు భద్రంగా ఉన్నావంటే కారణము మన దేవుడు. నువ్వు ఈ రోజున ఇలాగని దేవుని మందిరంలో నిలుచున్నావు అంటే కారణము మన దేవుడు. ఎవరికి లేని భాగ్యము నీకు దేవుడిచ్చాడంటే నీలో ఉన్న గొప్పతనం కాదు, నాలో ఉన్న గొప్పతనం అంతకంటే కాదు. మరి ఏంటి? ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన కృప జీవము కంటే ఉత్తమైంది కాబట్టి ఆ కృపలోనే నిన్ను భద్రపరుస్తూ, నీవు గుండె చెదిరి ఉన్నా నిన్ను బాగు చేయడానికి సిద్ధపడుతూ, నీవు ఎవరి గురించి అయితే గుండె చెదిరిపోయిందని బాధపడుతుంటే వారి కొరకు ప్రార్థన చేసే ఒక ఆయుధంగా నిన్ను చేస్తూ, నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ రోజున గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, వారి గాయములను కట్టువాడు కూడా ఆయనే. భార్యకు తెలిసింది. భార్యకు చెప్పారు, అమ్మా నీ 2 కుమారులు, నీ భర్త ఒకే చోట ఒకేసారి ఒకే కారులో 3 సజీవ దహనమైపోయారు. ఏమైపోయారు? అమ్మో, దేవాస్తోత్రాలు. అటువంటి స్థితి నుండి మాకు దూరపరిచావు. అటువంటి స్థితి ఇప్పటివరకు మాకు రాకుండా చేశావు. నీకే స్తోత్రాలు. ఆ తల్లి బాధపడుతూ దుఃఖపడుతూ కూతుర్ని తీసుకొని ప్రయాణమయ్యి మరలా ఏ ప్రాంతంలోనైతే తన భర్త చనిపోయాడు ఆ ప్రాంతానికి వచ్చింది. దేశమంతా అల్లర్లతో నిండిపోయింది. మీడియా మొత్తం వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తుంది. అందరూ క్రైస్తవులు అన్నబడి వారు అందరూ ఎక్కడ పడితే అక్కడ, ఇదిగో వారు కనపడితే వారిని మరణశిక్ష విధించాలి, వారిని పట్టుకొని తీరాలి, వారిని విడిచిపెట్టవద్దు అని అందరూ గగ్గోళ్ళు పెడుతూ ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి లేఖలు సమర్పిస్తూ ఉన్నారు. సరే కదా అని చెప్పి పాపం వాళ్ళు దొరికిపోయారు. దానికి ప్రధాన కారకుడైనటువంటి అతను బజరంగ్ దళ నాయకుడు ధారా సింగ్ అని ఆయన పట్టుబడ్డాడు. పట్టుకున్నారు. ఏంట్రా నువ్వేనా చేసింది అంటే, ఎస్ నేనే చేశా. ఎందుకు? వీళ్ళందరినీ మార్చేస్తున్నారు. ఓయ్ పిచ్చి తల్లులారా, ఒకసారి ఆలోచించండి. కాదు, నేను అనుకుంటున్నారా మార్చగలిగిన వాడిని? నేను మార్చలేను. గ్రామ్స్టైన్ మార్చేది గ్రామ్స్టైన్ కాదు, గ్లాడిస్ అయినా కాదు, ఫిలిప్స్ అయినా ఎవరు కాదు. మరి ఎవరు? ఎవరు? నిన్ను మార్చేవాడు, మార్చగలిగిన వాడు, మార్పు చెందేలాగా చేసేవాడు యేసయ్య ఒక్కడే. ఈజ్ ద ఓన్లీ వన్ గాడ్ హూ కెన్ చేంజ్ యువర్ హార్ట్. నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు నేను కాదు, నేనెన్నటికీ కాదు. ఆయన ఒక్కడే. సరే కదా అని చెప్పేసి ఆమె పరుగు పరుగున ఆ దేశం విడిచిపెట్టి వస్తే అప్పటికి వాళ్ళు దొరికిపోయారు.
పట్టుకున్నారు. ఎన్డీటీవీ వాళ్ళు వచ్చి, అమ్మా మీ ఆయన్ని చంపినవాడు, మీ పిల్లల్ని చంపినవాడు దొరికిపోయాడు. ఏమైపోయాడు? దొరికిపోయాడు. మరి వాడికి ఏ శిక్ష వేయమంటావు చెప్పు అంది అన్నారు టీవీ వాళ్ళు. మనమైతే ఏమంటాం? మనమైతే వాడు చచ్చిన బతకూడదు ఏమనుకున్నాడు, వాడికి ఎదవో, వాడికి మాత్రం ఏమవ్వాలి, నా కుటుంబాన్ని ఇంతగా నాశనం చేస్తాడా ఏమనుకున్నారు అని మనమైతే రంకెలేస్తాం. అవసరమైతే వాడి మీద దమ్మీగా వెళ్ళిపోయి పిడిగుద్దులతో చేతనైనంత వరకు గుద్దేసి హాయిగా అమ్మ అనుకుంటూ బయటకు వస్తాం. కానీ ఆ తల్లి అంది, నా దేవుడు నన్ను క్షమించాడు, నా దేవుడు నాకు క్షమించడం నేర్పించాడు. ఐ ఫర్గివ్ దెమ్. వారికి నేను నా దేవుడిచ్చిన క్షమాభిక్ష పెడుతున్నాను అని చెప్పింది. ఎవరు చెప్తారు? గుండె చెదిరిన టైంలో, భర్త చనిపోయిన టైంలో, చంపబడిన టైంలో, చనిపోయిన టైం కాదు, చంపబడిన టైంలో, బిడ్డలు చంపబడిన టైంలో ఏ తల్లి చెప్పగలుగుతుంది ఇటువంటి మాట? ఏ తండ్రి చెప్పగలుగుతాడు ఇటువంటి మాట? రక్తం ఉడికిపోతూ ఉంటుంది, మరిగిపోతూ ఉంటుంది. వాడు కనపడితే ఏదో ఒకటి చేయాలని ఆలోచన కలిగి ఉంటాం. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకవేళ అలాంటి మనస్సుతో నీవు ఉన్నావేమో, అలాంటి మనస్సును నీకు లేకుండా ఉండాలని చిన్న ఆలోచన, చిన్న ప్రార్థన. ఎలాంటి మనసు? ఎవరైతే నిన్ను గాయపరిచారో, ఎవరైతే నీ మీద దాడి చేశారో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నీ మీద నిందలు వేశారో, ఎవరైతే నిన్ను తోలనాడారో, వీడు బ్రతుకు పాడుగాను అని చెప్పి నిన్ను హేళన చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, వారిని యేసు నామములో క్షమించగలుగుతావా? వారిని క్షమించగలిగే హృదయం నీలో నాలో ఉందా? క్షమించగలిగిన వాడు దేవుడు, క్షమించలేని వాడు సాతానుడు. మనం ఎవరుమి? బాధే నేను కాదంటులా, దుఃఖమే నేను కాదంటులా, గాయమే నేను కాదంటులా, నీ గుండె పగిలిపోయింది నేను కాదంటులా. గ్లాడిస్ స్టెయిన్ లాగా అయినప్పటికీ నా దేవుని బట్టే క్షమిస్తావేండి. నాకింత జరిగినా కూడా నేను శిక్షించమని కోరుకోవటం లేదు, నేను క్షమించమనే కోరుకుంటున్నాను. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆలోచన. కారణం ఏంటో తెలుసా? కారణం ఏమిటంటే, నీ దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ దేవుడు నీ ఏ పరిస్థితిలో నిన్ను చూశాడో, దేవుడు నీ క్రియలను ఎలాగ చూశాడో, గమనించాడో, అన్నీ తెలిసి కూడా యేసయ్య అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఐ ఫర్గివ్ దెమ్, నేను వారిని క్షమిస్తున్నాను. తండ్రి, వీరేం చేయించున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. మనం అనగలుగుతామా? ఎవరు అనగలుగుతారు ఈ మాట? ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, క్రైస్తవుడిగా ఉండి క్రీస్తును అంగీకరించి, క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు వాక్యాన్ని ధ్యానం చేస్తూ, క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ, క్రీస్తు మార్గంలో నడుస్తూ, మేము క్రైస్తవులము ప్రార్థనకు వెళుతున్నామని 10 మందికి సెలవిస్తూ, 10 మందితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవు అలాగ చేయలేకపోతే
నీ ప్రార్థన వ్యర్థమేమో కదా. క్షమించే గుణం నీకు లేకపోతే నీ ప్రార్థన పైకి చేరదేమో కదా. నువ్వు క్షమించలేకపోతే క్రైస్తవ జీవితానికి నిందేమో కదా. గ్రాండ్స్ టైం ఆప్తులు పోయినప్పుడు తన జీవితంలో భయంకరమైన గుండె పగిలిన వేదన చెందిన గుండెతో ఆమె చెంతకు వచ్చినా వారందరికీ ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా దేవుడు క్షమించేవాడు, నా దేవుడు శిక్షించేవాడు కాదు, నేను క్షమిస్తున్నాను వారిని అంతే. వాట్ ఏ వండర్ఫుల్ లేడీ. ఎంత గొప్ప క్రీస్తు ప్రేమను చాటిందో, ఎంత గొప్ప క్రీస్తును లోకానికి చూపిందో, ఎంత గొప్పగా క్రీస్తును ఆరాధించే బిడ్డలు ఇలా ఉంటారని చాటి చెప్పిందో, ఆ మహాతల్లిని ఒక్కసారి ఆలోచించేద్దాం. ఆ మహాదేవుడు చేసినట్టే, ఆ మహాదేవుడు చూపినట్టే, ఆ మహాదేవుడు క్షమించినట్టే ఆ తల్లి క్షమించింది. ఈరోజున దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ నిన్ను గాయపరిచిన వారిని క్షమించే మనసు నీకుందా? నిన్ను హేళన చేసిన వారిని క్షమించే మనసు నీకుందా? నీ గుండెను గాయం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వారిని క్షమించే మనసు నీకుందా? ఒకవేళ లేకపోతే, అయ్యా ఈరోజున నాకు అలాంటి మనసు అనుగ్రహించు. ఐ వాంట్ టు ఫర్గివ్ దెమ్ యాజ్ యూ ఫర్గివ్ ఇన్ మై లైఫ్. నీవు నన్ను క్షమించినట్టుగా, నా జీవితాన్ని క్షమించినట్టుగా నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పగలిగే మనస్సు నీకు నాకు ఉంటే, నువ్వు నేను ఎంత ధన్యులము. గ్లాడీ స్టైన్స్ తను చూపిన ఆ ప్రేమను ప్రతిగా భారతరత్న అవార్డు ఇచ్చారు ఆమెకి. ఒక ఉన్నతమైన పురస్కారం మన భారతదేశంలో ఆమె పొందుకుంది. ఆమె చేసిన సేవకు కాదు, ఆమె చెప్పిన మాటకు. అర్థమవుతుందా? సేవ అనేది కాదు, ఇక్కడ మాట ఎంత ముఖ్యమో. క్షమించే ఆ గుణాన్ని బట్టి ఆమె మంచి ఉన్నతమైనటువంటి పురస్కారం ఆమె పొందుకుంది. అందరూ అన్నారు, అమ్మా భర్త లేడు, యవనస్తురాలైన కుమార్తెతో నువ్వు వచ్చావు ఇక్కడికి, ఇక్కడ వేస్ట్ నువ్వు ఉండటం, మళ్ళీ నిన్ను ఏదైనా చేశారంటే బాగోదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో, మీ దేశానికి వెళ్ళిపో అంటే, ఆమె అన్న మాట ఇంకో మాట ఏంటంటే, నా భర్త చేసి విడిచిపెట్టిన దాన్ని నేనే కొనసాగిస్తాను. ధ్యాన స్తోత్రాలు. అర్థమవుతుందా? ఎవరు? అదే మనమైతే ఆయన చేసి తగలపెట్టి నా కంట కట్టిపోయాడు, వీడు పాక మళ్ళీ నా మీద లేనిపోయి ఈ బాధ ఏడ పడతావు, మళ్ళీ ఏమంటావు తెలుసా? దీనికి అంతటి కారణం మా తల్లిదండ్రులు అన్నాను అసలుకే అని పళ్ళు అని నూరుతావు. ఓయ్ చెల్లెలారా, తల్లులారా, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అమ్మా. భర్త పోయి, బిడ్డలు పోయి, పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆ తల్లిని ఒకసారి చూడు. పచ్చి నిజం చెప్తున్నా, ఇది కథ కాదు, పచ్చి నిజం.
ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అటువంటి మనసు ఉంటే మన దేవుడు మహిమపరచబడతాడు. అలాంటి మనస్సు మనలో ఉంటే మన దేవుడు ఘనపరచబడతాడు. వీరేరా నిజమైన క్రైస్తవులు అంటే అని చెప్పుకోవటానికి నలుగురు మనుషులు ప్రక్కన నిలబడతారు. అందుకే చెప్తున్నా, క్షమించటం నేర్చుకోండి. వారి కొరకు ప్రార్థించడం నేర్చుకోండి. వారి కొరకు ప్రాధేయపడుతూ నేర్చుకోండి. ఒకవేళ గుండె చెదిన వారు నీ పక్కన ఉంటే పలకరించటం నేర్చుకోండి. ప్రభు ప్రేమతో చెప్తున్నాను మీకు, క్రైస్తవుడిగా నువ్వు చేయలేకపోతే కసాయిలని ఈ లోకంలో వారు ఎవరూ చేయలేరు. నువ్వొక్కడివే చేయగలుగుతావు. అందుకనే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఏర్పరచుకోవడమే కాదు, నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. నిన్ను పిలుచుకోవడమే కాదు, దేవుడు నీకు ఈ పనిని అప్పగించాడు. అప్పగించిన పనిని ఎన్ని అడ్డంకులైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబెడతావని దేవుడు నిన్ను నమ్మాడు. నువ్వు నిలబడతావని దేవుడు నిన్ను నమ్మాడు. నిలబెడతావని దేవుడు నిన్ను నమ్మాడు. ఆ దేవునికి మహిమ కావాలంటే, మహిమ కలగాలంటే నీవు నేను ఆ గ్లాడీ స్టెయిన్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, మనకైతే అలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకో తెలుసా? ఒక రోజున నేను నా స్టూడెంట్స్ అస్సాంలో ఒక మారుమూల ప్రాంతానికి సువార్తకని వెళ్ళాం. వెళితే కుర్రోళ్ళు వచ్చి, న్యాయం చూడాలి, కుర్రోళ్ళు వచ్చి మీరు సువార్త ప్రకటించి ఆప్ చేయాలి, లేకపోతే మిమ్మల్ని కొడతామన్నారు. నేనైతే పొరుగు రోడ్ని, ఆ రాష్ట్రం కాని రాష్ట్రం, ఆల్మోస్ట్ 4 రాష్ట్రాలు దాటి వెళ్ళిన పరిస్థితి నాది. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఓకే, అలాగే త్రిపుర దాటి నేను ఆ నాగాలాండ్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటున్నా. సరే కదా అని చెప్పేసేసి నాకు కొంచెం భయం లోపల. ఎందుకంటే ఒంటరి వాడు మీ పాస్టర్ గారు, పెళ్ళి కాలేదు, పిల్లలు అసలే లేరు, అలాగ ఒంటరిగా ఉన్నా. సరే కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళకపోతే కొడతామంటే మా పక్కనున్న స్టూడెంటు ఇక వాడు రెచ్చిపోయి అన్నాడు, దినేష్ వాడి పేరు ఇప్పటికీ గుర్తే. వాడు అన్నాడు, మేము కొడితే మేము ఊరుకుంటామేంటి, మేము కొడతాం అన్నాడు. ఒరే అబ్బాయి, మనం వచ్చింది కొడతానికి కాదురా, మనం వచ్చింది సువార్త ప్రకటించడానికి. ఆ కొడతామని మాట మానేసేసేరా అన్నా. ఏంటి సార్, నాకు కరాటీ వచ్చు. ఆల్మోస్ట్ అస్సాము ఆ ప్రాంతం వాళ్ళందరూ కరాటీలో మంచి ప్రావీణ్యత ఉంటుంది, అన్నీ వచ్చు. ఇద్దరు మనుషులు ఏంటి, 2-3 కొట్టేస్తా, నేనే ఒక్కడిని, ఇంకా మేము ఇంతమంది ఉన్నాం, అందరం కొట్టలేమా అన్నాడు. ఒరు బాబు, నీ దండం పెడతారా, కొడతానికి కాదురా మనం వచ్చింది అని అప్పుడు చెప్పా. ఇది మన పని కాదు, మన పని స్వార్థ ప్రకటించడమే. దేవుడు చెప్పాడు, ఒకవేళ మీరు అంగీకరించకపోతే మీ పాద ధూళి దులిపి రండి అన్నాడు. అదే మీకు సాక్ష్యం అంతేదినాను అన్నాడు. ఆ పని చేద్దామని ఈ లోపల ఆ ఊరు వాళ్ళే వచ్చి కొంతమంది ఆ యవనస్తులను అడిగి, ఏరా నువ్వు వింటే ఇన్ను, లేకపోతే లేదరా, వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్తారు, నీకేం ప్రాబ్లం అన్నారు. ఆ రోజున సువార్త ప్రకటిస్తే ఈ రోజున అదే ఊరు నుంచి 10 మంది చర్చికి వస్తారు. 10 మంది అంటే నేనున్నప్పుడు జరిగిన సంఘటన. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నువ్వు నిలబడితే
ఏ శక్తి అని నీకు తల ఉంచుతుంది. నువ్వు నిలబడగలిగే ధైర్యం నీకు కావాలి. క్షమించే గుణము నీకు రావాలి. దేవుని నామమును బట్టి నీవు జీవించాలి, నా ప్రభు కొరకన్న ఆలోచన నీకు వస్తే ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. ఏ శక్తి నిన్ను ఆపే ధైర్యం కూడా చేయలేదు. అందుకని ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, గ్రామ్ స్టెయిన్ భార్య గ్లాడిస్ స్టెయిన్ నేటికి అదే హాస్పిటల్లో పనిచేసుకుంటూ అదే ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంది. అటువంటి వారికి దేవుడు కాపుదల తప్పనిసరిగా అనుగ్రహించాలి, ఇస్తాడు. తప్పనిసరిగా దేవుడు వారికి రక్షణ ఇస్తాడు. అందుకే చెప్తున్నా, నీవు క్షమించటం ఆలోచన చేస్తే, క్షమించాలని మనసు నీకు వస్తే రక్షణ నీ చుట్టూ ఉంటుంది, దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒక రోజున ఎలీషా ప్రార్థన చేసుకుంటూ ఒక గృహంలో ఉన్నాడు. సిరియా వారు ఇశ్రాయేల్ మీద దండయాత్ర చేయాలని, వాళ్ళని లోపరుచుకోవాలని, వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని తీసుకెళ్ళి బానిసలుగా చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. రాజు సైన్యాధిపతులను పిలిచి తన బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నాడు, వీళ్ళతో చెప్తున్నాడు. చెబుతుంటే వాళ్ళు వెళ్ళి అక్కడ కొంచెం ఉంటే ఇశ్రాయేలుకు వెళ్ళిపోయి వాళ్ళ మీద అటాక్ చేయటం ప్రారంభం చేశారు. రాజుకు అనుమానం వచ్చింది, ఎవడ్రా మనలో ఉన్నాడురా, ఒకడు గూఢచారిలాగా ఉన్నాడు, వాడు మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడుకున్న బెడ్రూమ్లో మాట్లాడుకున్న ప్రతి మాట వాడు తీసుకెళ్ళి ఇశ్రాయేల్ రాజుకు తెలియపరుస్తున్నాడు రా, వాడెవడో బయటికి రావాలి, చంపేద్దాం వాడిని అని చెప్పారు. అందులో ఒక ఆయన అన్నాడు, అయ్యా మేమెవ్వరం కాదు, అలాంటి నీచానికి మేము ఒడిగట్టే వాళ్ళను కాదు, దేశం కొరకు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడిన వాళ్ళం, దేశం కొరకు ఏదైనా చేయాలనే ఆలోచనతోనే మేము సైనికులుగా ఈ దేశానికి వచ్చామయ్యా, మేం కాదు. మరెవరు? అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి దేవుడు అన్నీ బయలుపరుస్తున్నాడు. ఆయనే ఈ విషయాలన్నీ ఇశ్రాయేల్ రాజుకు తెలియపరుస్తున్నాడు అన్నాడు. అయితే వాడిని పట్టుకుందాం పదండి అని చెప్పి రాజు సైన్యంతో చుట్టుముట్టేశాడు. ఆయన కొండ మీద చుట్టూ జనం. పొద్దున్న లేచి గేహాజీ బయటకు వస్తున్నాడు, అంటే ఎలీషా సేవకుడు బయటకు వస్తూ చూసి, అయ్యో ఎలీషా గారు అయిపోయాం మనం, ఇక అయిపోయింది, మన జీవితం అంతమైపోయింది. మన చుట్టూ జనం చూశారు, మన చుట్టూ భయంకరమైన శత్రువులు రథాలతో గుర్రాలతో కత్తులు కటారాలతో ఉన్నారు, ఇక మనం తప్పించుకోవటం మన వల్ల కాదు. అప్పుడు ఎలీషా అన్నాడు, అరే గెహాజీ, నీకు అస్సలు తెలియదు కదా, నీకు అస్సలు తెలియదు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ సైన్యం ఉందరా చూడరా అన్నాడు. వీడికి ఏడ కనబడతారు, వీళ్ళే కనబడుతున్నారు. అర్థమైందా? ఎప్పుడు కూడా మనకు కూడా అంతే, శ్రమ వెనుక దీవెన కనపడదు, మనకి శ్రమే కనపడుతుంది. కష్టం వెనుక దేవుని కనికరం కనపడదు, మన కష్టమే కనపడుతుంది. బాధలు మనకి ఎర్ర సముద్రంలో కలిసిపోయేంత కన్నీరు కారుస్తాం వాటిని చూసి, కానీ దేవుని కనికరాన్ని మాత్రం చూడలేం, దేవుని కనికరాన్ని చూడలేం. వెంటనే ఎలీషా, ఈయన కనపడతలేదయ్యా, ఒక్కసారి ఈయన కళ్ళు తెరువు అన్నాడు అని ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన. నేను ఎప్పుడు కూడా ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటా. చిన్న ప్రార్థన ఎంత అద్భుతం చేస్తుందో. చిన్న ప్రార్థన. ఎంత ప్రార్థన అంటే అలాగని చెప్పి యేసయ్యా స్తోత్రం కాపాడావు ఆమేన్ అనొద్దు. ఎందుకంటే మనకున్నది ఆలోచన అలాగే. మనంతా ఏమంటారంటే క్రిటికల్ పీపుల్ అనమాట. ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏదైనా సరే కరెక్ట్ చూసుకుంటాం, మనకి ఏదైతే ఇష్టమైద్దో.
ఇటువంటి చిన్న ప్రార్థన అయితే ఎంత బాగుంటుందో కదా అని చిన్న ప్రార్థనలు తీసుకుంటాం. సరే కదా అని చెప్పి ఎలీషా చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా, వాడి కళ్ళు తెరువు, వాడు కళ్ళు తెరిస్తే నా చుట్టూ ఉన్నవారు వాళ్ళకంటే గొప్ప గనులని వాడికి అర్థమవుతుంది అన్నాడు. కళ్ళు తెరిస్తే గేహాజీ చూసి అన్నాడు, అయ్యో హ్యాపీ షే అన్నాడు. ఒకసారి ఏళ్ళేసేసాడు. ఏంటి అయ్యా, వాళ్ళకంటే అద్భుతమైన సైన్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడయ్యా. వాళ్ళు దేవదూతలు ఖడ్గాలు పట్టుకొని వాళ్ళు వెనక నిలబడ్డారయ్యా. ఇక ఎవడు కదలలేడయ్యా. మన చుట్టూ ఉన్నవాడు మన యేసయ్యయ్యా, ఎంతకంటే గొప్ప రక్షణ ఎక్కడ దొరుకుతుందయ్యా అని దేవుని స్తుతించడం ప్రారంభం చేశాడు. అదే చెప్తున్నా, నువ్వు ఎంత శ్రమలో ఉన్నా, ఎంత గుండె చెదిరి బ్రతుకుతున్నా, ఎన్ని గాయములతో నీ జీవితము తల్లడిల్లుతున్నా, ఇదిగో నీ చుట్టూ నీ దేవుడు ఆవరించున్నాడు. నీ చుట్టూ నీ దేవుడు నిన్ను రక్షించటానికి తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నాడు. తన సన్నిధిలో ఉన్న దూతలను సహితము కిందకి రప్పించి, దేవా వారి చుట్టూ నువ్వు అగ్ని కంచుగా ఉండి ప్రార్థన చేయమంటే వారి చుట్టూ దేవుడు అగ్ని కంచుగా ఉన్నాడు. అందుకే చెప్తున్నా, క్షమించడం నువ్వు నేర్చుకుంటే దేవుని సన్నిధిని చూస్తావు, దేవుని సైన్యాన్ని చూస్తావు, దేవుని రక్షణ నీకు దొరుకుతుంది. దేవుడు గాయపరిచిన వారి జీవితాలను ఏ విధంగా అయితే గాయములను మాన్పి బాగు చేస్తాడో, మారు మనసునిస్తాడో, ఆ విధంగా నిన్ను గాయపరిచిన వారిని కూడా మారు మనసులోకి నడిపించే మహాదేవుడు మన యేసయ్య ఒక్కడే. ఆ దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాంటి క్షమించేటువంటి మనస్తత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన జీవితాలను సంరక్షించును గాక. దేవుడే మనల్ని రక్షించి మనకున్నటువంటి ప్రతి బంధకాల నుండి విడిపించి మన గాయములను కట్టి బాగు చేసి ఆయనే మహిమ పొందును గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. తలలు ఉంచండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో గుండె చెదిరిపోయి ఉన్నావేమో, ఆప్తులు పోయారని, ఆశలు భంగమైనాయని, ఆలోచనలకు సఫలము కాలేదని అల్లాడిపోతున్నావేమో, గుండె చెదిరి బాధపడుతున్నావేమో, అయ్యో ఈ గాయమును ఎవరు మానుకోగలరని సందేహిస్తున్నావేమో. నా దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఐఎమ్ దేర్ ఎట్ యువర్ డోర్, ఐఎమ్ దేర్ ఎట్ యువర్ వూండ్. నీ ద్వారము దగ్గరే నేను నిలబడి ఉన్నాను. నీ గాయము దగ్గరే నేను నిలబడి ఉన్నా, నిన్ను బాగు చేద్దామని. నీ గుండె పగిలిన చోటే నా రక్తమును ప్రోక్షించి నిన్ను బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు చేయవలసింది ఏంటయ్యా అంటే, అయ్యా గ్లాడిస్ స్టెయిన్ లాంటి తల్లికిచ్చిన మనసును నాకు కూడా ఇవ్వు. క్షమించి ప్రార్థించి వారి మారు మనసు కొరకు నీ పాదాలు యొద్ద పడి ప్రాధేయపడి జీవించే జీవితాన్ని నాకు దాయిచ్చే. ఇదే నీ ప్రార్థన అయితే నాతో ఏకీభవించండి. ఇలాంటి ప్రార్థన చేయాలి. నా జీవితాన్ని కూడా సరి చేసుకోవాలి. నన్ను కూడా క్షమించేటువంటి మనస్సులోనికి రావాలి. నా దేవుడు ఒక్కడే నా గుండెను బాగు చేయవాడు, చెదిరిన గుండెను బాగు చేయవాడు, చిరిగిన నా శరీరాన్ని బాగు చేయగలిగిన ఏకైక దేవుడు ఆయనే కనుక ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన చేయాలని ఆశపడ్డవారు మీ కుడి హస్తాలను పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా,
ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన దేవుడు. అవును తండ్రి, ఎంతోమంది గుండె చెదిరిన వారు ఉన్నారు, గాయములతో బాధపడుచున్న వారు ఉన్నారు, అవమానాలతో అల్లాడిపోతున్న నీ ప్రియ బిడ్డలు అనేక మంది ఉన్నారు. దేవా, వారి గాయములను కట్టండి, వారి చెదిరిన గుండెను బాగు చేయండి, వారిని మీ చెంత చేర్చుకొనండి, నీ సన్నిధిలో నిలపండి. వారికి మీరున్నారని ధైర్యమును అభయమును అనుగ్రహించండి. వారి కార్యములు ప్రభువా మీరు జరిగించండి. కూడొచ్చిన బిడ్డలు, చేతులెత్తిన బిడ్డలు వారి జీవితాల్లో ఏదైతే ఆలోచిస్తున్నారో, ఆశిస్తున్నారో, వారి ఆశ భంగము కాకుండా నీవే వారి ఆశను తీర్చి తృప్తిపరచమని, నీ కనికరములో నీ బిడ్డలను దీవించి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అక్కడ తిరిగేది? ఎవరు? వాళ్ళిద్దరు ఎవరు?